ఇది మన గవర్నమెంట్, మనం కష్టపడితే వచ్చిన గవర్నమెంట్ ఇది. ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడితే వచ్చిన గవర్నమెంట్ ఇది. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి. కేసులు పెట్టారు, గొడవలు పడ్డాం, తిట్టించుకున్నాం, తిట్టారు, ఎన్నో చేసాం. అలా వచ్చింది ఈ గవర్నమెంట్. మనం కాకపోతే ఎవడడుగుతాడు? ఇక్కడ మన స్ట్రీట్లో రోడ్లు బాగోలేవు సార్, రోడ్లు వేయించండి సార్, అడగడం తప్పులేదు. ఫీజు రియంబర్స్మెంట్ జరగట్లా, చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు సార్, ఫీజు రియంబర్స్మెంట్ చేయండి సార్, తప్పులేదు. సార్ గతంలో చెప్పారు కదా సార్, సూపర్ సిక్స్ అమలు చేయండి సార్ అని చెప్పడం తప్పులేదు. డెవలప్మెంట్ చేయండి సార్ అని చెప్పడం తప్పులేదు. ఇంకెందుకు వస్తుంది మీకు ఈ డైలాగ్స్? నరేంద్ర నువ్వు అలా మాట్లాడకూడదు, రోడ్డు గురించి మాట్లాడకూడదు. ఎందుకని? ఓట్లు అడిగాం కదా, ఓట్లు వేశారు కదా, సక్సెస్ వచ్చింది కదా, ఇప్పుడు పదవుల్లో ఉన్నారు కదా అందరూ. మనం అడగాల, ఓట్లేమని ఎంత బాధ్యతగా అయితే మనం అడిగాము, ఈ యొక్క ప్రజల కష్టాల గురించి కూడా వాళ్ళకి అంతే బాధ్యతగా చెప్పాలి, చేయించాలి. అది మానేసి ఇది నరేంద్ర నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఈ మాటలు మన ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చా?